అందరూ పెళ్ళయిన తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని ఎవరైనా కోరుకుంటారు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. అందులోని ఆడవాళ్ళైతే చాలా కలలే ఉంటాయి పెళ్లి మీద. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది ఏంటి అని. ఈరోజు మనం మకర రాశి వారికి పెళ్లి విషయంలో ఎవరు మంచి బెస్ట్ పార్ట్నర్ అవుతారు అనే విషయాన్ని చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మకర రాశి వారి లక్షణాలు. వీళ్ళు శ్రమనే నమ్ముకుంటారు. దేన్నైనా కష్టపడి సాధించగలుగుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకునే రాశి వ్యక్తులే వీరికి బెస్ట్ మ్యారేజ్ అవుతుంది. మకరం మరియు వృషభ రాశులు రెండు భూతత్వ రాశులు. ఆలోచనలు, జీవిత శైలి ఒకేలా ఉంటుంది. జీవితాన్ని పాజిటివ్గా చూసే మనస్తత్వం ఉంటుంది. ఫ్యామిలీ, ఫైనాన్స్లో ఒకే అభిప్రాయం. మకర రాశి వారి కష్టపడే స్వభావాన్ని వృషభ రాశి వ్యక్తులు గౌరవిస్తారు. ఇది మకర రాశి బెస్ట్ మ్యారేజ్ అవుతుంది. ఆనందంగా గడుపుతారు జీవితం. రెండవ రాశి కన్యా రాశి. ఇది కూడా కోన రాశి. కన్యా రాశి వారు మకర రాశి వారు ప్రాక్టికాలిటీకి విలువిస్తారు. ఇద్దరి మధ్య మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా అర్థం చేసుకునే గుణం ఉంటుంది. ఈ జంట జీవితాన్ని చాలా తెలివిగా మలుచుకొని జీవిస్తారు. చక్కనైన జంట అవుతుంది. మూడవ రాశి వృశ్చిక రాశి. రాశి వ్యక్తులు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు. మకర రాశి వారి విశ్వాసానికి చాలా గౌరవం ఇస్తారు. వృశ్చిక రాశి వారి భావోద్వేగాలు, మకర రాశి వారి ప్రాక్టికాలిటీ ఒకరినొకరు బ్యాలెన్స్ చేస్తారు. చాలా చక్కనైన జంట అవుతుంది. వీళ్ళ వివాహ జీవితం చాలా ఆనందంగా గడుపుతారు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ 3 నక్షత్రాల్లో మీ నక్షత్రం ఏంటో కామెంట్ చేయండి. ఈ రాశుల వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వివాహానికి కారకుడైన గురువు ఎలా ఉన్నాడో చూడాలి. జాతక చక్రంలో లగ్నం కూడా అతి ముఖ్యంగా చూడాలి. లగ్నం, గురువు, దగ్ధ రాశులు చూడాలి. రవి, కుజ, శనులు కూడా జాతక చక్రంలో ఎలా ఉన్నాయో చూసి ఆ వివాహం చేసుకుంటే చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది.